Hi friends, welcome to ZPH School Rampapalsa. Today's topic is declarative sentence. How to identify the declarative sentence? ఏ వాక్యాలైతే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయో వాటిని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. లెట్ us see examples. First one, he is eating biscuits. ఈ వాక్యంలో సబ్జెక్ట్ హీతో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఐతో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, షీ ఈజ్ నాట్ మై సిస్టర్. ఈ వాక్యంలో షీ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఈ వాక్యాన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ వన్, వీ వేర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఈ వాక్యంలో వి సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఈట్ గుడ్ ఫుడ్. ఈ వాక్యంలో వెర్బ్ వన్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అనము. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. థ్యాంక్ యూ.